హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో లాస్ట్ క్లాస్లో మనము ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. స్టేట్మెంట్ 1, దీనిని యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విడుదల చేసింది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. దీనిని యుఎన్ ఎస్డిఎస్ఎన్తో పాటు ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అలానే గాలప్ సంస్థ కలిపి సంయుక్తంగా దీనిని విడుదల చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. WHR 2025లో దక్షిణాసియా దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. సో స్టేట్మెంట్ రాంగ్ అండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు 118th అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. మన పొరుగు దేశాలైన నేపాల్ అండ్ ఈవెన్ పాకిస్తాన్ కూడా మెరుగైన ర్యాంకులు సాధించాయి. నేపాల్ 92వ ర్యాంక్ ఉంటే పాకిస్తాన్ 109వ ర్యాంక్ని కైవసం చేసుకుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, మానవాళి భవితకు జలభద్రత. ఈ ఆర్టికల్ మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం వరల్డ్ వాటర్ డేని పురస్కరించుకుని జలం యొక్క ఆవశ్యకత మరియు జలభద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంటల్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 100 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు. ఇది మనకి ఇంధన భద్రతకు చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్, ప్రాంతీయ భాషల్లోనే సమాచారం. ఇక నుండి కేంద్ర హోంశాఖ రాష్ట్రాలతో వారి ప్రాంతీయ భాషలలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుంది అని అమిత్ షా గారు వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు. సో ఇటీవలి వాణిజ్య యుద్ధంలో భారత దిగుమతుల మీద కూడా అమెరికా సుంకాలు విధించడము, దాని మీద ఇప్పుడు వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు నిర్వహిస్తామని భారత్ ప్రకటించింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలానే ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, షుగర్ పరీక్షకు కాంతి మార్గం. సో ఇప్పటి వరకు మనము షుగర్ టెస్ట్ని సూదితో గుచ్చి బ్లడ్ శాంపిల్స్ని సేకరించడం ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఈ కాంతి మార్గం ద్వారా మనము ఈ షుగర్ పరీక్షను నిర్వహించడానికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మానవాళి భవితకు జలభద్రత. ఈ ఆర్టికల్ ముఖ్యంగా నీటి ఆవశ్యకతను గురించి అలానే నీటిని సంరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా ఈ ఇయర్ థీమ్ అయిన గ్లేషియల్ ప్రిజర్వేషన్, హిమానీ నదాల సంరక్షణ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. దీని గురించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. జల సంరక్షణ, జల ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేయడం కోసం, వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. ఈ ఏడాది కూడా మనము గ్లేషియల్ ప్రిజర్వేషన్ అంటే హిమానీ నదాల సంరక్షణ అనే థీమ్తో ఈ వరల్డ్ వాటర్ డేని నిర్వహించుకుంటున్నాము. అసలు ఈ గ్లేషియర్స్ అంటే ఏంటి అండి? లార్జ్ స్కేల్ ఐస్ ల్యాండ్ ఫామ్స్ని మనము ఈ గ్లేషియర్స్గా పిలుస్తాము. అంటే విపరీతంగా దట్టమైన మంచుతో కప్పబడి ఉన్న భూభాగాలను మనము గ్లేషియర్స్ అంటాము. ముఖ్యంగా ఇవి ధ్రువ ప్రాంతాలలోనూ లేదా ఎత్తైన పర్వత శిఖరాలలోనూ మనము ఈ ల్యాండ్ ఫామ్స్ని చూడవచ్చు. ఈ గ్లేషియర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ప్రపంచంలో లభ్యమయ్యే మంచి నీటిలో దాదాపు 68.7% హిమానీ నదాలు మంచు పొరల్లోనే ఉంటుంది. నీటి వనరుల లభ్యత సుస్థిరంగా సాగేలా చేయడంలో హిమానీ నదాలదే కీలక పాత్ర. అంటే జల సమతుల్యతని సాధించడంలో హిమానీ నదాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఈ హిమానీ నదాలు కరిగిపోవడం వలన ఒకవైపు కొన్ని నదులు వరదలతో పోటెత్తుతుంటే కొన్ని చోట్ల నీటి లభ్యత అనేది క్లిష్టతరంగా మారుతుంది. దీనివలన ఎకోసిస్టమ్ పూర్తిగా దెబ్బతింటూ ఉంటుంది, అనేక జీవజాలం ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అలానే వ్యవసాయ రంగం కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంది.
అయితే ఈ హిమానీ నదాలు వేగంగా ఎందుకు కరుగుతున్నాయి అనేది చూస్తే మేజర్ రీజన్ మనకి గ్లోబల్ వార్మింగ్గా చెప్పుకోవచ్చు అండి. ఈ భూతాపం విపరీతంగా పెరిగిపోవడం వలన ఇది హిమానీ నదాల మీద ప్రభావం చూపిస్తుంది. దీని వలన హిమానీ నదాలలోని మంచు మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంది. జనరల్గా మనకి ఆల్బిడో ఎఫెక్ట్లో సూర్యకాంతిని ఈ మంచు పరావర్తనం చెందిస్తుంది. ఎప్పుడైతే ఈ మంచు మెల్లమెల్లగా కరిగిపోవడం మొదలుపెట్టిందో మరింత ఉష్ణోగ్రతని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. రిఫ్లెక్షన్ బదులు అబ్జర్ప్షన్ మొదలు పెడతాయి. మరింత మంచు అనేది కరిగిపోవడం మొదలు పెడుతుంది. ఇది ఒక విషియస్ సైకిల్. అంటే ఒకసారి మంచు కరగడం మొదలు పెడితే అది మరింత తీవ్రతకు దారితీస్తుంది. ఇటీవలి కాలంలో ఈ గ్లేషియల్ మెల్టింగ్కి ఏ ప్రాంతాలు తీవ్రంగా గురి అవుతున్నాయనేది చూస్తే ముఖ్యంగా హిందూకుష్ పర్వత శ్రేణిలో హిమానీ నదాలు ఇప్పటికే 65% మేర నష్టపోయాయి. అలానే హిమాలయాల మొత్తం మంచు కప్పు 40% తగ్గింది అనేది మనకి నివేదికలు తెలియజేస్తున్నాయి. అలానే ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే ఈ శతాబ్దం చివరి నాటికి హిమానీ నదాలు 75% వరకు నష్టపోవచ్చు అనేది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ గ్లేషియల్ మెల్టింగ్ వలన నష్ట తీవ్రత ఎంత అనేది మనము అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు సగటుకు సుమారు 27,000 కోట్ల టన్నులకు పైగా మంచు కరుగుతుంది. ఇది ప్రపంచ జనాభా 30 ఏళ్ల పాటు వినియోగించగల నీటి మొత్తానికి సమానం. యాక్చువల్గా న్యాచురల్ ప్రాసెస్లో డీగ్లేషియేషన్ అనేది కామనేనండి. అయితే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వలన మానవ చర్యల ఫలితంగా ఇది ఇంకా తీవ్రమైపోయి ప్రస్తుతం సగటున 27,000 కోట్ల టన్నులకు పైగా మంచు కరుగుతుంది. ఇండియన్ కంటెక్స్ట్లో చూసినప్పుడు మన భారతదేశం కూడా అనేక హిమానీ నదాలకు నిలయమండి. దేశంలో సుమారు 16,627 వరకు హిమానీ నదాలు ఉన్నాయి. దాదాపు 60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ హిమానీ నదాలు ఉన్నాయి. మన జీవనదులైన గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా ఈ హిమానీ నదాల నుంచి ఉద్భవించాయి. ఇప్పుడు ఈ మెల్టింగ్ కారణంగా ఇవి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ హిమానీ నదాలని ఏ విధంగా సంరక్షించుకోవాలి? హిమానీ నదాలను సంరక్షించుకోవాలి అంటే ముందు భూతాపాన్ని నియంత్రించాలి. భూతాపాన్ని తగ్గించగలిగితే మనము హిమానీ నదాలను సంరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం మనము పునరుత్పాదక శక్తి వనరుల మీద అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ వలన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా చేరి ఈ భూతాపానికి కారణమవుతుంది. దానికోసం మనము రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాలి. అలానే ప్రజలలో నీటి పొదుపు వినియోగం మీద అవగాహన కల్పించాలి. ఎస్పెషల్లీ రీసైక్లింగ్ ఆఫ్ వాటర్, గ్రే వాటర్ని మనము రీసైక్లింగ్ చేసుకుని ఉపయోగించుకోగలగాలి. దీనివలన జలభద్రతకి మనము ఆస్కారం ఉంటుంది. అలానే ప్రభుత్వాలు లోకల్, గ్లోబల్ స్థాయిలో కూడా మనము కఠిన చట్టాలను తీసుకురావడం ద్వారా మాత్రమే హిమానీ నదాలని సంరక్షించుకోగలుగుతాము. ఎప్పుడైతే హిమానీ నదాలను మనము సంరక్షించుకోగలుగుతామో అప్పుడే మానవ భవిష్యత్తుకు జలభద్రత అనేది ఏర్పడుతుంది. ఈ వరల్డ్ వాటర్ డేకి సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. దీనిని మొదటిసారిగా 1992లో నిర్వహించిన యుఎన్ ఎర్త్ సమ్మిట్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం దీనిని 1993 నుంచి నిర్వహించడం మొదలుపెట్టారు. దీనిని యుఎన్ వాటర్ అనే సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఇయర్ 2025 థీమ్ వచ్చి గ్లేషియర్ ప్రిజర్వేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మనము 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేయడం జరిగింది అని, ఇది దేశం గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. భారతదేశ ఇంధన భద్రతకు బొగ్గు చాలా చాలా కీలకమండి. ఎందుకంటే మన దేశ ఇంధన అవసరాలలో దాదాపు 55% వరకు బొగ్గే ఆధారమవుతుంది. అలానే దేశ విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లలోనే జరుగుతుంది. అయితే ఈ బొగ్గు కొరకు మనము ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము. అయితే ఇప్పుడు భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 100 కోట్ల టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయగలిగింది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ఇంధన భద్రతకు ఇది చాలా గర్వించదగ్గ విషయమని ప్రశంసించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 997.83 మిలియన్ టన్నులుగా ఉంది. ఈసారి ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియకుండానే సుమారు 11 రోజుల ముందే మనము 1 బిలియన్ టన్నులు అంటే 100 కోట్ల టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయగలిగాము. ఎంత ఎక్కువ బొగ్గుని మనము ఉత్పత్తి చేయగలిగితే అంత ఇంపోర్ట్స్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి, 2024-25 ఏప్రిల్ డిసెంబర్లో భారత బొగ్గు దిగుమతులు 8.4% తగ్గడంతో భారతదేశ విదేశీ మారకపు నిల్వలు
$5.43 బిలియన్ మేర ఆదా అయ్యాయి. అంటే 42,315 కోట్ల మేర మనము ఈ ఆదా అనేది చేయగలిగాము. ఎందుకు? బొగ్గు ఉత్పత్తిని మనం పెంచుకోవడంతో ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ అనేది తగ్గిపోయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రాంతీయ భాషల్లోనే సమాచారం డిసెంబర్ నుంచి రాష్ట్రాలకు అందజేస్తాం, రాజ్యసభలో అమిత్ షా వెల్లడి. ఈ ఆర్టికల్ని మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి త్రిభాషా విధానం మీద ఇటీవల జరుగుతున్న వివాదం కంటెక్స్లో చూడవచ్చు అండి. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు దేశంలో భాషా వివాదాన్ని రేకెత్తిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలానే డిసెంబర్ నుంచి కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ప్రజలతో వారి వారి ప్రాంతీయ భాషల్లోనే ఉత్తర ప్రత్యుత్తరాలను నెరుపుతుంది అని వెల్లడించారు. అలానే భారతీయ భాషలన్నీ దేశానికి నిధి లాంటివి, ఏ భాషతోనూ హిందీ పోటీ పడడం లేదు, అన్నిటికీ స్నేహితుడు లాంటిది అని అమిత్ షా అన్నారు. హిందీని ఇతరులపై బలవంతంగా రుద్దుతున్నారు అన్న విమర్శలను తోసిపుచ్చారు. అండ్ మోడీ ప్రభుత్వం రాజ్య భాషా విభాగాన్ని ఏర్పాటు చేసింది. తమిళ్, తెలుగు, పంజాబీ, అస్సాం సహా భారతీయ భాషలన్నిటికీ ఇక్కడ ప్రాచుర్యం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశమని వివరించారు. అలానే సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చూడండి. ఒకవేళ బీజేపీ తమిళనాడులో అధికారంలోకి వస్తే ఇంజనీరింగ్, వైద్య విద్య లాంటి టెక్నికల్ కోర్సులను కూడా తమిళంలో అందిస్తామని ఆయన వెల్లడించారు. అంటే భవిష్యత్తులో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ప్రాంతీయ భాషల్లోకి రావడానికి ఇక్కడ అవకాశం ఉంది అని ఆయన ఇక్కడ చెప్పడం మనం గమనార్హం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటనపై భారత్. సో ఇటీవల ట్రంప్ యొక్క నిర్ణయాల ఫలితంగా వాణిజ్య యుద్ధంలో ఈ టారిఫ్స్ గురించి మనము చాలా క్లాసెస్లో డిస్కస్ చేస్తూ వచ్చాము. చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాల మీదతో పాటు భారతదేశం మీద కూడా ఈ టారిఫ్స్ని విధించడానికి అమెరికా సిద్ధమైంది అండి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి భారతదేశం మీద కూడా ఈ ప్రతీకార సుంకాలను విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్వర్క్ రూపకల్పనకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత్ ప్రకటించింది. ముఖ్యంగా వాణిజ్యాన్ని విస్తరించడము, మార్కెట్ యాక్సెస్, సుంకాల తగ్గింపు, సప్లై చైన్ సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి అని భారత విదేశాంగ శాఖ ప్రకటించడం జరిగిందండి. ఈ చర్చల ఫలితంగా అమెరికా ప్రొడక్ట్స్ మీద భారత ప్రభుత్వం టారిఫ్స్ని తగ్గిస్తే అవి ఎక్కువగా భారత మార్కెట్లోకి డంప్ అవుతూ ఉంటాయి. దీనివలన భారతదేశం యొక్క నేటివ్ ప్రొడక్ట్స్ అనేవి వాటి కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. F-35 మరియు B-21 స్టెల్త్ బాంబర్లకు మించి అత్యాధునిక యుద్ధ విమానం తయారీలో అమెరికా. సో ఇప్పుడు అమెరికా తన యుద్ధ విమానాలని మరింత మోడర్నైజ్ చేయడం కోసము మరియు నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ కోసం బోయింగ్ సంస్థకి కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా చైనా డామినెన్స్ని నిలవరించడం కోసం ట్రంప్ F-47 అనే ఈ యుద్ధ విమాన తయారీని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ని బోయింగ్కి ఇవ్వడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా యొక్క 47వ అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ నూతన ఫైటర్ జెట్కి F-47 అనే నేమ్ని నిర్ణయించడం జరిగింది. దీని యొక్క విశేషత ఏంటనేది చూస్తే శత్రువును ఏమార్చడంతో పాటుగా గగనతలంపై పట్టు సాధించి లక్ష్యాలను ఛేదించేలాగా, భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగేలాగా, ప్రస్తుతం ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలను మించిన సామర్థ్యాలతో దీనిని రూపొందించాలని నిర్ణయించింది. నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్గా వ్యవహరించే ఈ తరహా యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టును బోయింగ్ సంస్థ దక్కించుకుంది. ఫస్ట్ ఫేజ్లో దీనిలో మ్యాన్డ్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తారు. తర్వాత అంటే మానవులు నడిపే పైలట్ సహిత యుద్ధ విమానాలను తయారు చేస్తారు. ఆ తర్వాత పైలట్ రహిత యుద్ధ విమానాలను అంటే అన్మాన్డ్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తారు. సో 6th జనరేషన్ ఫైటర్ జెట్స్గా వ్యవహరించే ఈ F-47 విమానాలు ఇప్పుడు అమెరికాని నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్లో అగ్రస్థానంలో నిలుపుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. షుగర్ పరీక్షకు కాంతి మార్గం. సో మనము ఈ షుగర్ టెస్ట్కి జనరల్గా సూదులతో గుచ్చి బ్లడ్ శాంపిల్ని సేకరించడం ద్వారా మనము షుగర్ టెస్ట్ని నిర్వహించే వాళ్ళం. అయితే ఇప్పుడు సూది లేకుండా గ్లూకోజ్ స్థాయి నిర్ధారణకు IISc శాస్త్రవేత్తలు ఒక నూతన టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
ఇది ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చేయబడింది అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అసలు ఫోటో అకౌస్టిక్స్ అంటే ఏంటి అనేది చూస్తే, ఇక్కడ మనము ఏదైనా ఒక వస్తువు లేదా కణం మీద ఈ లేజర్ని ప్రయోగించినప్పుడు అక్కడ కొన్ని ప్రకంపనలు ఏర్పడతాయి, ఈ అకౌస్టిక్స్ ఏర్పడతాయి. ఈ అకౌస్టిక్స్ ని అల్ట్రాసౌండ్ డిటెక్టర్ ద్వారా మనము గ్రహించి దానిని విశ్లేషించడాన్నే ఈ ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ పరిజ్ఞానం అని చెప్తాము. సో ఇక్కడ ఈ షుగర్ పరీక్షకు ఈ ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దామండి. ఈ నూతన విధానంలో లేజర్ కాంతిని ఒక జీవ కణజాలంపైకి ప్రసరింపచేసినప్పుడు కణజాలంలోని భాగాలు కాంతిని శోషించుకుంటాయి. ఫలితంగా ఈ సంకోచ వ్యాకోచాల కారణంగా ఈ ప్రకంపనలు ఏర్పడతాయి. దీనిని అల్ట్రాసౌండ్ జనరేషన్ అని చెప్తాము. ఈ అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల రూపంలో ఈ ప్రకంపనలు ఏర్పడతాయి. ఈ ప్రకంపనలను అల్ట్రాసౌండ్ డిటెక్టర్స్ ద్వారా పసిగట్టుతాము. అయితే ఈ షుగర్ స్థాయి దీని వలన ఎలా తెలుస్తుంది అనేది చూస్తే, ఒక కణజాలంలోని భిన్న పదార్థాలు మరియు అణువులు భిన్న పరిమాణాలలో ఈ కాంతిని శోషించుకుంటాయి. తద్వారా మనము ఈ అల్ట్రాసౌండ్ జనరేషన్ అనేది కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉంటే ఒక విధమైన ఈ అల్ట్రాసౌండ్ జనరేషన్ ఏర్పడుతుంది, లేదా తక్కువ స్థాయి ఉంటే ఒక విధమైన ఈ అల్ట్రాసౌండ్ జనరేషన్ అనేది ఏర్పడుతుంది. తద్వారా ఈ అల్ట్రాసౌండ్ జనరేషన్ని మనము విశ్లేషించి గ్లూకోజ్ స్థాయి ఏ రకంగా ఉంది అనేది మనము ఐడెంటిఫై చేయగలము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేడు సచివాలయంలో గంట సేపు ఎర్త్ అవర్. సో ఆంధ్రప్రదేశ్లో ఏమో గవర్నర్ గారు పిలుపునివ్వడం జరిగింది. అలానే తెలంగాణకి సంబంధించి తెలంగాణ సిఎస్ శాంతికుమారి గారు ఇక్కడ ఉత్తర్వులు జారీ చేయడం మనం చూడవచ్చు. అసలు ఈ ఎర్త్ అవర్ అంటే ఏంటి అండి? ముఖ్యంగా కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఎర్త్ అవర్ని నిర్వహిస్తారు. దీనిని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ నిర్వహిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఒక గంట పాటు విద్యుత్ దీపాలను మరియు ఎలక్ట్రిక్ పరికరాలను ఆపి పర్యావరణానికి ఉపయోగపడే ఏదైనా ఒక పనిని చేయడం కోసం దీనిని రూపొందించడం జరిగింది అండి. దీనిని స్వచ్ఛందంగా ప్రజలు పాటించాల్సిన అవసరం ఉంది. అంటే కంపల్సరీగా చేయాలి అనే రూల్ ఏం లేదు. బట్ ప్రజలు వాలంటరీగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ దీనిని నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం జనవరి 22వ తేదీన రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి అని మనకి ఇక్కడ ఈ ఎర్త్ అవర్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, ఇటు తెలంగాణ సిఎస్ గారు కూడా దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారు. అండ్ మనం కూడా స్వచ్ఛందంగా ఈ ఎర్త్ అవర్ని సెలబ్రేట్ చేసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. 5 ఏళ్లలో రాష్ట్రంలో 10% పెరిగిన క్యాన్సర్ కేసులు. ఏపీలో 9%, తెలంగాణలో 10% మరియు ఆంధ్రప్రదేశ్లో 9% మేర క్యాన్సర్ కేసులు పెరిగాయని ఇక్కడ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. గత 5 ఏళ్లలో తెలంగాణలో 10%, ఏపీలో 9% మేర క్యాన్సర్ కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా నమోదైన సగటు పెరుగుదల 11.55%తో పోలిస్తే ఇది కాస్త తక్కువ. గణాంకాలని పరిశీలిస్తే అన్ని రకాల క్యాన్సర్ కేసులు ఏపీలో 2020లో 70,424 మేర ఉండగా 2024 నాటికి అది 76,708కి పెరిగింది. అలానే తెలంగాణలో కేసుల సంఖ్య 47,620 నుంచి 52,334కి చేరింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 13,92,179 ఉండగా 2024 నాటికి అది 15,33,055కు పెరిగినట్లు ఇక్కడ మనకి గణాంకాల ద్వారా తెలుస్తుంది. అలానే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారు క్యాన్సర్ రోగులకు వైద్య సౌకర్యాలు అందించేందుకు దేశవ్యాప్తంగా 19 స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఏపీలోని కర్నూలులో మెడికల్ కాలేజ్, అలానే తెలంగాణలోని హైదరాబాద్లోని ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ ఆర్సీసీలకు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హోదా కల్పించినట్లు తెలిపారు. సో ఈ విధంగా క్యాన్సర్ని అరికట్టడం కోసం అనేక కార్యక్రమాలని ప్రభుత్వాలు చేపడుతూ ఉన్నాయి. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్గా క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికా వ్యక్తిగా ఆమె నిలిచింది. ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్గా ఆమె 2023 వరకు ఈ పదవిలో కొనసాగుతుంది. 2025 జూన్ 23న ఆవిడ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్కి సంబంధించి మనము లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో భారతదేశం 118వ ర్యాంకుని సాధించింది. లాస్ట్ ఇయర్ 126వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు 118వ ర్యాంకుని సాధించింది.
అయితే మన నైబర్ కంట్రీస్ అయిన నేపాల్, చైనా, పాకిస్తాన్ ఇవన్నీ మనకంటే మెరుగైన ర్యాంక్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు 25-26 సంవత్సరానికి 3,04,965 కోట్లతో 2025 మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఏంటి అంటే 2025-26 బడ్జెట్లో అత్యధికంగా 34.21% అంటే 1,04,329 కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించారు. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఎర్త్ అవర్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు క్లాస్లో మనము ఈ ఎర్త్ అవర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. యాక్చువల్గా ఇది నేను ఫ్రేమ్ చేయలేదు, ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ కాబట్టి దీనిని కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.